అమ్మ అసలు అద్దె ఇలా కట్టగలుగుతుంది? నేనేమైనా తప్పు చేశానా? అనవసరంగా అమ్మ మీద కోప్పడినట్టున్నాను. ఈ వయసులో ఆమె ఏ పని చేయగలదు? ఎలా అద్దె కట్టగలదు? ఇదంతా అయ్యే పని కాదు. జరిగిందేదో జరిగిపోయింది. అమ్మని ఇంటికి తీసుకొనొస్తాను. ఏంటి, మీకు మీ అమ్మ మీద ప్రేమ బాగా పొంగిపోతున్నట్టుంది. ఇదే ప్రేమ ఆవిడకు మీ మీద ఉండుంటే బాగుండేది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అరే, జరిగిందంతా అప్పుడే మర్చిపోయారా? మీరేమో ఆవిడ మీద ఇంత ప్రేమ జాలి చూపిస్తున్నారు, కానీ ఆవిడ మాత్రం మీకున్న ఏకైక జీవనాధారాన్ని నమ్మి ఆ డబ్బు తీసుకుని వెళ్ళి మీ చెల్లెలి చేతిలో పెట్టింది. అసలు పొలం లేకపోతే నా కొడుకేం చేస్తాడు? తన జీవితాన్ని ఎలా కొనసాగిస్తాడన్న భయం కూడా లేదామెకు. ఇలాంటి ఆమె మీద మీరు జాలి చూపిస్తున్నారు. వెళ్ళండి, వెళ్ళి మీ అమ్మగారిని ఈ ఇంటికి పిలుచుకొని రండి. ఆమె ఇంట్లోకొచ్చిన వెంటనే నేను ఈ ఇంటి నుండి వెళ్ళిపోతాను. నువ్వెందుకు వెళ్ళడం? వద్దు వద్దు. ఏదేమైనా అమ్మ చేసింది పెద్ద తప్పు. నేను ఆమెను క్షమించకూడదు. ఆమెని అక్కడే ఉండనివ్వు. అప్పుడే ఆమెకు బుద్ధొస్తుంది. అలా వినోద్ తన భార్య అయిన మీనాతో చెప్తాడు. అలా ఆ రాత్రి కాస్త గడిచిపోతుంది. మరుసటి రోజు సూరమ్మ ఆలస్యంగా నిద్రలేస్తుంది. రాత్రంతా ఏడ్చి సరిగ్గా నిద్ర ఓనేలేదు. ఉదయం 4 గంటలకు నిద్ర పట్టింది. బాగా ఆలస్యమైపోయినట్టుంది. వెంటనే వెళ్ళి ఏదైనా పని వెతుక్కుంటాను. అలా సూరమ్మ తయారయి పని వెతుక్కోడానికి ఇంటి నుండి బయలుదేరుతూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే మీనా ఇలా అంటుంది. ఏంటత్తయ్యా, ఎక్కడికి బయలుదేరారు? ఇంకెక్కడికమ్మా? ఏదో ఒక పని వెతుక్కుంటేనే గదా నెల తిరిగేసరికి అద్దె డబ్బులు నీ చేతిలో పెట్టగలను. అందుకే పని వెతుక్కోడానికి బయలుదేరుతున్నాను. ఇవాళ మీ అబ్బాయికి ఎంతో ఇష్టమైన పెసరట్టు వండాను. మీరు కూడా వచ్చి కాస్త టిఫిన్ చేసి వెళ్ళండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఒక్కో పెసరట్టు ధర 25 రూపాయలు. వద్దులేమ్మా, మొదట నేను ఏదో ఒక పనిని వెతుక్కోవాలి. పని దొరికేంతవరకు ఆకలి కూడా వేయదులే అంటూ సూరమ్మ పని వెతుక్కోడానికి తన ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుంది. గోపాలంగారు, ఓ గోపాలంగారు, నమస్కారమండి. ఏంటి సూరమ్మ ఇలా వచ్చావు? ఇంటి పట్టు నుండి బాగా బరువు పెరిగిపోతున్నానండి. మా డాక్టర్ గారేమో అసలు బరువు పెరగకూడదని చెప్పారు. అందుకే ఏదైనా పని చేస్తూ బరువు తగ్గాలని అనుకుంటున్నా. మీ పొలంలో ఏదైనా పనుంటే ఇస్తారా? ఏంటి సూరమ్మ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? 25 నుండి చూస్తున్నాను నిన్ను. నువ్వు బరువు పెరగడమేంటి? అప్పుడెలా ఉన్నావు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు. అయినా ఈ వయసులో పనిచేయడం అవసరమా? అవసరమే బాబు. కాస్త పెద్ద మనసు చేసుకొని మీ పొలంలో ఏదో ఒక పనిప్పించండి నాయనా. నిన్ను చూస్తే ఏదో ఒక పని ఇవ్వాలని ఉంది. కాకపోతే మా పొలాలలో పనిచేయడానికి చాలామంది పనివారున్నారు. ప్రస్తుతానికి నీకివ్వడానికి ఎలాంటి పని లేదు. ఒకవేళ ఏదైనా ఉంటే కబురు చేస్తాన్లే. అలా గోపాలం చెప్పడంతో సూరమ్మ బాధపడుతూ మరొకరి వద్దకు వెళ్తుంది. అలా ఆ రోజంతా పనికోసం వెతుకుతూ ఉంటుంది. అలా వెతుకుతూ వెతుకుతూ అలసిపోయి ఆ సాయంత్రం రాములవారి గుడి అరుగుపై కూర్చుంటుంది. ఉదయం నుండి ఆహారం ముట్టుకోకపోవడంతో బాగా నీరసించిపోయి ఉంటుంది. ముట్టుకుంటే పడిపోయే స్థితిలో అరుగుపై కూర్చొని బాధపడుతూ ఉంటుంది. బాగా అలసిపోయాను. ఈ సమయంలో ఎవరైనా కాస్త మంచినీళ్ళిస్తే బాగుండనిపిస్తుంది. అలా అనుకుంటూ ఉన్న సూరమ్మ వద్దకు గుడి పూజారైన రంగయ్య తీర్థాన్ని తీసుకుని వచ్చి సూరమ్మకిస్తాడు. ఏంటి సూరమ్మ, మరీ ఇంతలా అలసిపోయావు? ఏం జరిగింది? నిత్యం ఆ రామయ్యకు సేవ చేసే నీకు నా కష్టాలు చెప్పుకుంటే ఆ రామయ్యకు చెప్పినట్టే. అసలేం జరిగిందంటే, అంటూ సూరమ్మ కథంతా చెప్తుంది. ఇంత జరిగిందా? వెంటనే నువ్వు ఆ ఇంటిని ఖాళీ చేసి వచ్చేయ్. ఆ బాడుగ ఇంట్లో ఉండాల్సిన అవసరమేం లేదు. మన ఊరికి దగ్గరలోనొక వృద్ధాశ్రమం ఉంది. అక్కడ 3 పూటలా మంచి ఆహారం పెడతారు. వసతి కూడా బాగుంటుంది. ఇంత కష్టపడాల్సిన పనేమీ లేదు. వెళ్ళి నీ బట్టలు తీసుకొనిరా. ఇప్పుడే నేనక్కడ చేర్పిస్తాను. లేదు రంగయ్య, నేను వృద్ధాశ్రమానికి రాలేను. దానికంటూ ఒక సమయం ఉందిలే. ఏదో ఒక రోజు అక్కడికి వెళ్ళక తప్పదు గాని ప్రస్తుతమైతే అక్కడికి వెళ్ళలేను. ఎందుకమ్మా ఇంత కష్టపడాల్సిన అవసరం ఏమొచ్చింది? చిన్న వయసులోనే భర్తని కోల్పోయాను. ఇక అప్పటి నుండి ఏదో ఒక పని చేస్తూ ఆ ఇంటిని, పొలాన్ని సంపాదించుకున్నాను. కూతురికి పెళ్లి చేశాక అర్థమైంది వియ్యంకులకి డబ్బు పిచ్చి బాగా ఎక్కువ ఉంటుందని. ఇక ఏం చేస్తాను? కూతురి జీవితాన్ని నిలబెట్టడం కోసం ఉన్న పొలాన్ని అమ్మేశాను. నాకు తెలుసు, నేను క్షమించని పెద్ద తప్పు చేశాను. నా కోడలు ఏమనుకుంటుందో తెలుసా?
నాకు నా కొడుకు కంటే నా కూతురే ఎక్కువ ఇష్టమని, అందుకే ఉన్న పొలాన్నమ్మి దానికి డబ్బులిచ్చానని అనుకుంటుంది. మరి నువ్వు పొలాన్ని అమ్మి ఎందుకు నీ కూతురికిచ్చినట్టు? చూడు రంగయ్య, డబ్బు ఇవ్వకపోతే కూతుర్ని అత్తారింటి నుండి గెంటేస్తారు. అప్పుడు ఆ కూతురొచ్చి మా ఇంట్లో ఉంటుంది. ఊర్లో వాళ్ళందరూ నా కూతుర్ని నానా మాటలంటారు. నా కూతురి బాధ్యత కూడా నా కొడుకుపై పడుతుంది. అది ఇష్టం లేకే నేనా ఉన్న పొలాన్నమ్మి దానికిచ్చేశాను. ఇక ఇప్పుడింత కష్టపడి పనిని ఎందుకెత్తుకుంటున్నానో తెలుసా? అదర్థం కాకే కదా నేను సతమతమవుతున్నది. మా ఇంటి పైనున్న ఇల్లు చాలా చిన్నది. అందులోనూ ఎలాంటి సౌకర్యాలు లేని కొంప అది. ఎంతో మందొచ్చి ఇంటిని చూసి అది నచ్చక వెళ్ళిపోయారు. ఉన్న ఒక్కగానొక్క పొలాన్ని అమ్మేయటంతో నా కొడుక్కి పని లేకుండా పోయింది. పని లేకపోతే ఏం జరుగుతుందో తెలిసిందేగా. చేతిలో రూపాయి ఉండదు. అందుకే ఎలాంటి సమయంలో వాడికి సహాయపడేందుకే నేనా ఇంట్లో ఉంటానని చెప్పాను. ఆ ఇంట్లో ఉంటూ ఏదో ఒక రకంగా కష్టపడి నెల నెల ఓ 1000 రూపాయలు వాడి చేతిలో పెడితే వాడి కష్టం కూడా తగ్గుతుంది. అందుకే ఈ రకంగా అయినా వాడికి సహాయపడ్డానికి ఇలా పనెత్తుకుంటున్నాను. అలా సూరమ్మ తన మనసులో ఉన్న మాటని చెప్తూ చెప్తూ కళ్ళు తిరిగి పడిపోతుంది. రంగయ్య వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకుని వెళ్తాడు. సూరమ్మ ఊళ్ళో ఉన్న అందరికీ సుపరిచితమే కావడంతో ఆ వార్త కాస్త వినోద్ చెవిన పడుతుంది. ఇదిగో మీనా, మీ అత్తయ్యగారు కళ్ళు తిరిగి పడిపోయారట. మన ఊరి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. వెళ్ళండి, త్వరగా వెళ్ళి ఏం జరిగిందో చూడండి. అమ్మ కళ్ళు తిరిగి పడిపోయిందా? అయ్యో, అన్ని సమస్యలు ఒకేసారి వచ్చి పడ్డాయి. అంతా మన కర్మ. పదండి, అసలు ఈ ముసలావిడ ఏం చేసిందో చూద్దాము. అంటూ వినోద్ మరియు మీనా ఇద్దరూ ప్రభుత్వాసుపత్రికి వెళ్తారు. అక్కడ చికిత్స తీసుకుంటూ ఉన్న సూరమ్మని చూస్తారు. చూస్తుంటే సరిగ్గా భోజనం చేస్తున్నట్టు లేదు. ఏంటమ్మా, తినకపోతే ఎలా చెప్పు? చాలా నీరసంగా ఉన్నావు. అసలే వేసవికాలం రాబోతుంది. ఇలాగైతే వేసవికాలంలో బ్రతకడం చాలా కష్టం. ఈవిడకి సంబంధించిన వాళ్ళెవరున్నారు? అదిగో వాళ్ళ కొడుకు కోడలు వచ్చారు. ఈవిడ మా అమ్మగారు డాక్టర్ గారు. ఏంటయ్యా, ఇంత నీరసంగెందుకున్నారు ఈవిడ? సరిగ్గా భోజనం చేయడం లేదా? మీరు చూసుకోవాలి కదా. ఇలా అయితే ఎలా చెప్పండి? చూసుకుంటున్నాను డాక్టర్ గారు. ఏదో ఇంట్లో కాస్త చిన్న చిన్న గొడవలు జరిగాయి. ఏం జరిగినా సరే ఇలా ముసలివారిని కాస్త జాగ్రత్త చూసుకుంటూ ఉండాలి. సరే, భయపడాల్సిన పనేవి లేదు. బాగా తింటే సరిపోతుంది. పండ్లు అలాగే కూరగాయల్ని బాగా పెట్టండి. ఇక మీరు వీణ్ణి ఇంటికి తీసుకుని వెళ్ళొచ్చు. అలా డాక్టర్ చెప్పడంతో వినోద్ మరియు మీనా సూరమ్మని ఇంటికి తీసుకుని వెళ్తారు. దారి పొడుగునా ఎవరో ఒకరు వారిని ఆపడం, ఏం జరిగిందో కనుక్కోవడం, మీనాకి అలాగే వినోద్కి సలహాలివ్వడం జరుగుతూ ఉంటుంది. ఏం జరిగింది మీనా? ఏమైంది మీ అత్తయ్య గారికి? చూస్తుంటే చాలా నీరసంగా ఉన్నారు. ఏం లేదు కనకం, కాస్త నీరసంగా ఉన్నారు అంతే. అయ్యో, ఏంటమ్మా, మీరు సరిగ్గా తినటం లేదా? ఏంటి మీనా, నువ్వైనా చూసుకోవాలి కదా. పాపం సూరమ్మ, నేను ఈ ఊరికి కాపురానికి వచ్చినప్పటి నుండి చూస్తున్నాను. ఎంతో కష్టపడుతూ ఇక్కడి దాకొచ్చింది. కనీసం ఎప్పుడైనా ఈమెకి కాస్త విశ్రాంతినివ్వండి. బాగా చూసుకోండి. పళ్ళు ఫలహారాలు పెట్టారంటే చక్కగా కోలుకుంటుందిలే. అలా పక్కింటావిడ కూడా మీనాకి హితబోధ చేస్తుంది. అలా వినోద్ మరియు మీనా ఇద్దరూ సూరమ్మని ఇంటికి తీసుకుని వస్తారు. ఏంటత్తయ్యా ఇది? అసలు మీరేం చేశారు? మా పరువు తీయడానికే మీరివాళ బయటకు వెళ్ళినట్టున్నారు. అందరికీ మేం చేసే తప్పులే కనిపిస్తున్నాయి కానీ మీరు చేసిన తప్పులు ఎవ్వరికీ కనబడవు. మా ఆయనకి ఒక్కగానొక్క జీవనాధారమైన పొలాన్ని అమ్మేశారు. ఏ పని లేక ఆయన ఉదయం నుండి బాధపడుతూ కూర్చున్నాడు. కాని మీరేమో ఊర్లోకి వెళ్ళి బాగా తిరిగి ఎక్కడో కళ్ళు తిరిగి పడిపోయారు. మీ కారణంగా మాకు తిట్లు పడుతున్నాయి. అయినా పని వెతుక్కోడానికి వెళ్ళిన మీరు త్వరగా పని వెతుక్కొని ఇంటికి రావాలి కాని సాయంత్రం దాకా ఏం చేసినట్టు అసలు? పని వెతికాను మీనా, కాని ఎవ్వరూ ఇవ్వడం లేదు. అందుకే సాయంత్రం దాకా బయట ఉండాల్సొచ్చింది. ఊర్లో అందరూ నాకు చెప్పేవారే, కాని ఏ ఒక్కరూ అసలు విషయమేంటో తెలుసుకోరు. మీ కారణంగా మా జీవనాధారమే కాదు, మా పరువు కూడా పోయేటట్టుంది. నిజమే చెప్పావు మీనా. ఇప్పుడు నీకు పండ్లు అలాగే కూరగాయలు పెట్టాలా? ఎక్కడి నుండి తీసుకుని రమ్మంటావు? ఎంతో కష్టపడి పంట పండించుకుంటూ హాయిగా జీవితాన్ని గడిపేవాడిని. అలాంటిది ఆ పొలాన్ని తీసుకుని వెళ్ళి అమ్మేశావు. ఆ డబ్బు మొత్తాన్ని రోజాకిచ్చేశావు. నీ కూతురు బాగుపడింది. ప్రస్తుతం ఎంతో సంతోషంగా కూడా ఉంటుంది. కాని నీ కొడుకు చాలా కష్టాలు పడుతున్నాడు. వాటికి తోడు నీ కారణంగా అవమానాల పాలవుతున్నాడు. ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదురా. ఏదో ఒక పని వెతుక్కునే క్రమంలో భోజనం చేయటం మర్చిపోయాను.
అందుకే ఇలా జరిగింది. ఇకపై ఇలా జరగకుండా చూసుకుంటానులేరా. సరే, నేను పై ఇంటికి వెళ్ళిపోతాను. ఆగండి. ఎక్కడికి వెళ్తారు? ఎలాగో మీరు వంట చేసుకుంటూ పని చేసుకోలేరు. కాబట్టి ప్రతిరోజు నేనే మీకు 3 పూటల ఆహారం పెడతాను. కానీ అందుకు కూడా ఖర్చవుతుంది. నెల నెల మరో 1000 రూపాయలు ఇస్తే తప్ప మీకు ఆహారం ఉండదు. దీనికి మీరు కాదని అనటానికి కూడా వీల్లేదు. ఆహారం మాని వీధిన పడి మా పరువు తీయకుండా ఏదో ఒకటి తిని నెల నెల 2000 రూపాయలను మా చేతిలో పెట్టండి. అందుకు సూరమ్మ కూడా ఒప్పుకుంటుంది. సూరమ్మ భోజనం చేసి ఎక్కలేక మెట్లు ఎక్కి తన ఇంటి లోపలికి వెళ్తుంది. శ్రీరామచంద్ర ప్రభు, నాకు కాస్త శక్తి ప్రసాదించవయ్యా. శక్తితో పాటు ఏదో ఒక పని కూడా లభించేలా చెయ్యి స్వామి. భారమంతా నీపైనే వేస్తున్నాను. నువ్వే నన్ను కాపాడాలి మరి. అలా సూరమ్మ ఆ దేవుణ్ణి తలుచుకుంటూ నిద్రలోకి జారుకుంటుంది. మరుసటి రోజు సూరమ్మ ఉదయాన్నే నిద్రలేచి తయారయి కోడలి వద్దకు వెళ్తుంది. వచ్చారా? కూర్చోండి. ఇప్పుడే మీకు టిఫిన్ వడ్డిస్తాను. అలాగేనమ్మా. ఇంతకీ మీరు తిన్నారా? నా కొడుకు తిన్నాడా? మా గురించి మీకెందుకులేండి. మేము తింటే మీకేంటి, తినకపోతే ఏంటి? మా తిండి గురించి నిజంగా మీకు ఆలోచన ఉండి ఉంటే ఆ పొలాన్నమ్మి మీ కూతురి చేతిలో పెట్టేవారే కాదు. ఇదిగోండి, ఈరోజు దోశలు చేశాను. కేవలం 2 దోశలు మాత్రమే. అందుకు మించి అడిగేందుకు వీలు కూడా లేదు. అలా మీనా పెట్టింది తిని సూరమ్మ పనికి బయలుదేరుతూ ఉంటుంది. ఆగండి. నిన్నటిలా ఆహారాన్ని తినటం మర్చిపోతే ఇక అంతే సంగతులు. ఇదిగోండి, 2 దోశలు క్యారేజీలో కట్టాను. వీలు చూసుకొని భోజనం చెయ్యండి. అలా మీనా క్యారేజీ కూడా కట్టిస్తుంది. వాటిని తీసుకుని సూరమ్మ పనివేట మొదలు పెడుతుంది. అలా సూరమ్మ మొదట రాములవారి గుడికి వెళ్తుంది. పూజారి అయిన రంగయ్యతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఏమో అనుకున్నాను గాని నా కోడలికి నా మీద ప్రేమ కాస్త ఎక్కువే. అబ్బో, అవును మరి. ఇంతకీ ఏం చేసింది నీ కోడలు? ఉదయం 2 దోశలు పెట్టింది. అంతేకాదు, మరో 2 దోశలు క్యారేజీకి కూడా గట్టింది. మధ్యాహ్నం దినమని చెప్పింది. అసలు మర్చిపోద్దని కూడా బాగా చెప్పింది. ఏదో చిన్న చిన్న గొడవల కారణంగా ఇలా దూరంగా ఉంటున్నాం గాని మా మధ్య ప్రేమానురాగాలు ఎక్కువే. చాలు చాలే అమ్మా. ఇంతకీ ఆహారం పెట్టేందుకు ఎంత వసూలు చేస్తుందేంటి? అరే, ఆహారానికి కూడా డబ్బులు వసూలు చేస్తుందన్న విషయం నీకెలా తెలుసు రంగయ్య? నాకు నీ కోడలు గురించి బాగా తెలుసులే. ఇంతకీ పని దొరికిందా? లేదు రంగయ్య, ఇంకా ఎతుకుతున్నాను. ఆ రామయ్య ఏదో ఒక పని చూపించకపోడులే. అలా సూరమ్మ పని వెతుకుతూ ఉంటుంది. అలా ఆమె ఒక తోట వద్దకు వెళ్తుంది. ఆ తోట ఆ ఊరికి చెందిన సర్వేశ్వరంది. ఏంటి సూరమ్మ ఇలా వచ్చావు? ఏం లేదు సర్వేశ్వరం, ఏదైనా పనుంటే దొరుకుతుందేమో అని వచ్చాను. పనా? ఇది మరీ బాగుంది. నిన్ననే కళ్ళు తిరిగి పడిపోయావంట కదా. ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ మాట్లాడుకుంటుంటే విన్నాను. అప్పుడే పని వెతుక్కోవడం కోసం వచ్చావా? అంటే ఈ మధ్య ఇంటి పట్టు నుండి బాగా లావైపోతున్నాను గదా. ఆరోగ్యం పాడవుతుందని ఇదిగో ఇలా పని వెతుక్కుంటూ ఉన్నాన్లే. చాలే, నీ గురించి నాకు తెలియదనుకుంటున్నావా? మొన్ననే నీ కొడుకున్న ఒక్కగానొక్క పొలాన్ని ఆ గోపాలానికి అమ్మేశావటగా. అందుకే మీ మధ్య ఏదో గొడవ జరిగిందట. ఆ కారణంగానే ఇలా పని వెతుక్కుంటున్నావని నాకు అర్థమైందిలే. అర్థమైంది గదా. అలాగే కాస్త పెద్ద మనసు చేసుకొని ఏదో ఒక పని ఇవ్వచ్చు గదా. అలాగే, మా పువ్వుల తోటలో ఒక పని ఉంది. మా పువ్వుల మొక్కలను జాగ్రత్తగా చూసుకోవాలి. అంతేకాదు, పువ్వుల్ని కోసి మాలలు కట్టి వాటిని బజారులో అమ్మాల్సి ఉంటుంది. మొత్తంగా మా తోట బాధ్యత మొత్తం నీదే. రామయ్య తండ్రికి ధన్యవాదాలు. ఇలా వేడుకున్నానో లేదో అప్పుడే పనిప్పించాడు. నీక్కూడా ధన్యవాదాలు సర్వేశ్వరం. అలా సూరమ్మ వెంటనే పనిలో చేరిపోతుంది. పని కూడా మొదలు పెట్టేస్తుంది. పువ్వుల తోటలో పువ్వుల మొక్కలను ఎంతో జాగ్రత్తగా చూసుకునేది. వాటితో మాలను కట్టి బజారులో అమ్మేది. ఏంటి సూరమ్మ, బజారులో ఏం చేస్తున్నావు? ఈ పువ్వుల్ని అమ్ముకుంటున్నాను రంగయ్య. ఏంటో ఉదయం నుండి ఎవ్వరూ ఈ పువ్వుల్ని అసలు కొనడమే లేదు. ఎలా కొంటారు చెప్పు? ఇటువైపుగా ఏ గుడి లేదు, ఏ బడి లేదు. పువ్వులమ్ముడు పోవాలి అంటే గుడి వద్ద నిలబడి అమ్మాలి. వెంటనే మన ఊర్లో ఉన్న రామాలయం వద్ద ఈ పువ్వులనమ్ము, త్వరగా అమ్ముడుపోతాయి. నిజమే రంగయ్య, ఈ ఆలోచన నాకు ముందే వచ్చుంటే ఎంతో బాగుండేది. అలా సూరమ్మ ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు పువ్వుల తోటలో పనిచేసేది. పువ్వుల్ని కట్టి మాలలు గాల్లి సాయంత్రం వేళలో గుడి పక్కన వాటిని అమ్మేది. అలా రోజంతా ఎంతో కష్టపడుతూ ఉండేది.
కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోగా నెల రోజులు గడిచిపోతుంది. ఒకరోజు ఉదయం సూరమ్మ నిద్రలేచి చక్కగా తయారై మీనా వద్దకు వెళ్తుంది. వచ్చారా? మీకోసమే ఎదురు చూస్తున్నాను. అవునా? సరే గాని వెంటనే టిఫిన్ పెట్టమ్మా. ఇవాళ శుక్రవారం గదా, త్వరగా పువ్వుల తోటకు వెళ్లాల్సుంటుంది. పువ్వుల్ని గట్టి త్వరగా మాలలమ్మాలి. ఇవాళ గుడికి ఆడవాళ్లు ఎక్కువగా వస్తారు. మీరేదో మర్చిపోతున్నట్టున్నారు. లేదు మీనా, నేనేం మర్చిపోలేదులే. ఆలస్యమైపోతుంది. త్వరగా టిఫిన్ పెట్టమ్మా. అరే, అసలు మీకు బుద్ధుందా? ఏదో మర్చిపోయారంటూ గుర్తు చేస్తున్నా మీరు గుర్తు తెచ్చుకునేలా లేరు. నెల పూర్తిగా గడిచిపోయింది. మీరింకా ఇంటి అద్దె ఇవ్వనే లేదు. అలాగే ఆహారానికి సంబంధించిన డబ్బులు కూడా ఇవ్వలేదు. డబ్బు ఇవ్వటం లాంటిదుండదు, కానీ టిఫిన్ పెట్టమని అడగటం ఎక్కువైపోయింది. చీచీ, అన్నీ నోరు తెరిచి అడగాల్సిన అవసరం వస్తుంది. అయ్యో, తప్పుగా అనుకోకు తల్లి. నిజంగానే మర్చిపోయాను. నిన్ననే జీతం కూడా వచ్చింది. వయసవుతుంది గదా, అందుకే మర్చిపోయానమ్మా. ఇప్పుడే వెళ్ళి డబ్బులు తీసుకొస్తానుండు. అలా సూరమ్మ ఇంటికెళ్ళి డబ్బు తీసుకుని వచ్చి కోడలి చేతిలో పెడుతుంది. డబ్బు చేతిలో పడ్డంతో మీనా తెగ ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక సూరమ్మ టిఫిన్ చేసి పనికి బయలుదేరుతుంది. ఏమో అనుకున్నాను. మీ అమ్మగారు డబ్బు సంపాదించి తీసుకుని వచ్చి నా చేతిలో పెట్టారు. నాకు చాలా ఆనందంగా ఉంది. చూసారా, నేనింట్లో ఉంటూనే ఎలా డబ్బులు సంపాదించాను. వండే ఆహారంతోనే డబ్బులు సంపాదించాను. కానీ ఇవి మనకు పూర్తిగా సరిపోవు. సరుకులు కొనేసరికే ఇవన్నీ అయిపోతాయి. ఇంకా ఇంట్లో చాలా ఖర్చులుంటాయి. వాటి కోసం ఏం చేద్దాము? ఇదిగో ఈ డబ్బు తీసుకో. ఈ డబ్బు ఎక్కడిదండి? ఎక్కడిదైతే ఏముంది చెప్పు. ఏవైనా ఖర్చులుంటే వీటిని వాడుకో. అవును, ఈ మధ్య ప్రతిరోజు బయటకు వెళ్తున్నారు. రాత్రి ఎప్పుడో ఇంటికొస్తున్నారు. ఇంతకీ మీరు ఎక్కడికెళ్ళొస్తున్నట్టు? పొలమున్నప్పుడైతే హాయిగా పొలం పనికి వెళ్ళేవాణ్ణి. ఇప్పుడు నాకేమైంది చెప్పు. స్నేహితుల వద్దకు వెళ్తున్నాను. ఇదిగో ఈ డబ్బు కూడా వారిచ్చినవే. ఈ కష్టాల్లో వారే మనల్ని ఆదుకుంటున్నారు. ఏదో వారితో కలిసి అలా తిరుగుతూ ఉంటే నాకు కాస్త ప్రశాంతంగా ఉంటుంది. అందుకే నా స్నేహితుల వద్దకు వెళ్తున్నాను అంటూ వినోద్ తన స్నేహితుల వద్దకు వెళ్ళిపోతాడు. ప్రతిరోజు వినోద్ తన స్నేహితులతో కలిసి ఊరంతా తిరిగేవాడు. అలాగే ఇంటి ఖర్చుల కోసం అదే స్నేహితుల వద్ద అప్పు కూడా చేసేవాడు. మరోవైపు సూరమ్మ మాత్రం తన కొడుకు కోసం కష్టపడి పనిచేస్తూ ఉంటుంది. వచ్చిన డబ్బుని తన కోడలైన మీనా చేతిలో పెడుతూ ఉంటుంది. ఒకరోజు వినోద్ తన స్నేహితులతో కలిసి ఒక తోటలో కూర్చొని పేకాట ఆడుతూ ఉంటాడు. మా అమ్మ పొలాన్ని అమ్మేసినప్పటి నుండి చాలా బాధలో కూరుకుపోయాను. నాకు కాస్త ప్రశాంతత ఏదైనా ఇస్తుంది అంటే అది ఈ పేకాట మాత్రమే. నాకు మీలాంటి స్నేహితులు దొరకడం నిజంగా నా అదృష్టం అంటూ వినోద్ తన స్నేహితులతో కలిసి తెగ ఆనందపడిపోతూ ఉంటాడు. సరిగ్గా ఆ పక్క తోటలోనే సూరమ్మ పనిచేస్తూ ఉంటుంది. కొడుకుని ఆ పరిస్థితిలో చూసి సూరమ్మకి మొదట చాలా కోపం వస్తుంది. వెంటనే కొడుకు వద్దకు వెళ్ళి ఇలా అంటుంది. ఏంట్రా ఇది? ఏంటి నువ్వు చేస్తున్న పని? రోజు బయటికొచ్చి నువ్వు చేస్తున్న పని ఇదేనా? కాస్త మెల్లగా మాట్లాడమ్మా, చుట్టూ నా స్నేహితులున్నారు. ఉంటే ఉండనివ్వరా? నాకేమైనా భయం అనుకుంటున్నావా? ఒరేయ్, ఇలాంటి పనులు చేయొద్దురా. మంచిది కాదు. ఇలాంటి పనులు చేస్తే కుటుంబమంతా నాశనమైపోతుంది. పద, ఇప్పుడు ఇంటికెళ్దాం. ఇలాంటి వ్యక్తులతో కలిసి నువ్వస్సలు తిరగొద్దు వినోదు. ఏంటి నువ్వు? ఏం చేయాలో ఏం చేయకూడదో నాకు తెలుసు. నువ్వు నాకేమీ హితబోధ చేయాల్సిన పనిలేదు. అంతగా నీకు నాపై అభిమానముంటే పొలాన్నెందుకు అమ్మేశావు? పొలాన్ని అమ్మి ఆ డబ్బు తీసుకుని వెళ్ళి రోజాయకెందుకిచ్చావు? ఏ రోజైతే నువ్వు పొలాన్ని అమ్మి చెల్లికిచ్చేశావో ఆ రోజు నీపై మర్యాద పూర్తిగా పోయింది. నువ్వు చెప్పే మాటలు నేను వినను. నీ పనేదో నువ్వు చూసుకో, నన్ను అడ్డుకోకు. అలా వినోద్ చెప్పడంతో పాపం సూరమ్మకి చాలా బాధ కలుగుతుంది. వినోద్ తన స్నేహితులతో కలిసి మెల్లమెల్లగా చెడిపోతూ ఉంటాడు. సూరమ్మ తన కొడుకుని ఎలా మార్చుకోవాలో తెలియక సతమతమైపోతూ ఉంటుంది. మరోవైపు వినోద్ తన స్నేహితుల వద్ద అప్పులపై అప్పులు చేస్తూ ఉంటాడు. ఇవేమీ తెలియని మీనా తన ఇంటి వద్ద హాయిగా ఉంటుంది. సూరమ్మ ఎలా అయినా తన కొడుకుని కాపాడుకోవాలి అని అనుకుంటుంది. అలా కాపాడుకోవడం కోసం సూరమ్మ ఏం చేయబోతుంది అనేది తెలుసుకోవాలంటే మరొక ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. చంద్రకాంతం, శేషగిరి అనే భార్యాభర్తలున్నారు. శేషగిరి అరెకరంలో పూల తోటలను పండించి అమ్ముతూ ఉండేవాడు. దానిని నర్సరీగా మార్చుకున్నాడు వాళ్ళ అబ్బాయి గణేష్. ఇక కోడలు మాధవి చాలా సాత్వికంగా ఉంటుంది.
మర్యాదస్తురాలు కూడాను. ఇక ఆ ఇంట్లో కేవలం చంద్రకాంతానికి మాత్రమే విపరీతమైన అహంకారము, తనకున్న భక్తి ఎవరికీ ఉండదనే అహంకారం అత్త చంద్రకాంతానికి చాలా ఎక్కువగానే ఉంది. ఇలా కొంతకాలం గడుస్తూ ఉండగా ఒకరోజు చంద్రకాంతం, మాధవి, ఓసే మాధవి, ఏం చేస్తున్నావే? అలా భగవంతుడికేసి తదేకంగా చూడకో. నాకున్నంత భక్తి ఇంకా ఎవరికీ లేదు. వెళ్ళి టిఫిన్ పట్టుకునిరా. ఓం నారాయణ, ఓం నారాయణ అంటూ పూజ చేసుకుంటుంది చంద్రకాంతం. ఇంతలో మాధవి మామయ్య అయినటువంటి శేషగిరి రానే వచ్చాడు. ఏవండి, ఇవాళ కొత్త వ్రతం చేశాను. అని చంద్రకాంతం భర్తతో మాట్లాడుతుండగా కోడలు మాధవి మామయ్యను చూసి, రండి మావయ్య, ఇవాళ మీకు ఇష్టమైన టిఫిన్ చేశాను. మీరు షుగర్ టాబ్లెట్ వేసుకునే టైం కూడా అయ్యింది. ఈ బాక్సులో మీ అబ్బాయికి సర్ది పెట్టాను. వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళండి. నువ్వున్నావు కాబట్టి సరిపోయిందమ్మా. లేకపోతే ఈ అత్తగారు పూజలంటూ నాకు తిండి కూడా సరిగ్గా పెట్టేదే కాదు. ఏమిటో భర్తకి తిండి పెట్టకుండా ఆ పూజలు చేయడం ఏమిటో. అయినా ఇంకా నువ్వే చేసే బదులు కోడలికి కూడా కాస్త నేర్పొచ్చుగా కాంతం. అయినా నా అంత భక్తి దానికుందా? నాలా పూజలది చేయగలదా? అయినా దానికంత సీన్ లేదు. అదేంటత్తయ్య అలా అంటారు? నాకు పూజ చేయడం అంటే చాలా ఇష్టం. భక్తి, శ్రద్ధ కూడా ఎక్కువే. అయినా మీ ఇంటి కోడలుగా మీ ఇంట్లో అడుగు పెట్టాక మీరు నేర్పకూడదా ఏంటి? మీరే నాకు నేర్పించండి. ఇంటి కోడలికి అత్తగారు పూజలు నేర్పిస్తుంది కదూ. అబ్బబ్బా, ఎక్కడ పని అక్కడే ఉంది. బారెడు పొద్దెక్కింది. ఎవరు చేస్తారు ఈ పని? నేను పొద్దున్నుంచి పూజలు చేసి చేసి అలిసిపోయాను. ఆ పోనీలే కాంతం, అంతలా అడుగుతుంది కదా, నేర్పు కాస్త. నీతో పాటు కోడలు కూడా చేసుకుంటూ ఉంటుందిలే. నాకు కాస్త టిఫిను, కాఫీ ఇచ్చి ఇంటి పని అంతా కానివ్వు. ఆ తర్వాత నర్సరీకి వెళ్లి మొక్కలకు నీళ్లు పెట్టాలి. గుర్తుంచుకో. చేస్తుందిలే కాంతం. అమ్మాయి ఒక్కతే ఇంటి చాకరీ చెయ్యాలి కదా. పైసా కట్నం ఇవ్వలేదు వాళ్ళ నాన్న. నాకున్నప్పుడు ఎంతో అంత ఇచ్చుకుంటానన్నాడు. ఈలోపుగా పైకి పోయాడు. నేను చాలా మంచిదాన్ని కాబట్టి ఇంకా ఇంట్లో ఉంచాను. మీకు నర్సరీలో చాలా పనులున్నాయి, వెళ్ళండి. వద్దులే మావయ్య, అత్తయ్యకి నాకు చెప్పడం ఇష్టం లేదు. మీకు టైం అవుతుంది, మీరు వెళ్ళండి మావయ్య అని మామయ్యను పంపిస్తుంది మాధవి. అయితే తనను మించి ఎక్కడ దాటి వెళ్ళిపోతుందోనని కాంతానికి మాధవిపై చాలా కుళ్ళు. భగవంతుడా, డబ్బు లేకపోవడం నా తప్ప? అత్తమ్మ మంచిది కాబట్టి నాకు తిండి పెడుతుంది. ఇంట్లో పనిచేసి నా భర్త దగ్గరికి వెళ్ళి ఆయనకు కూడా సాయం చేయాలి. నువ్వే ఉన్నావు, ఏ రోజైనా నా కష్టాలన్నీ తీరుస్తావు. అత్తమ్మ నర్సరీలో పనివాడను కూడా పెట్టడం లేదు అని ఇలా మాధవి బాధపడుతుండగా భర్త గణేషు మాధవికి ఫోన్ చేసి, మాధవి, నర్సరీకి వస్తున్నావా? ఇక్కడ ఒక్కడే ఉన్నాను మాధవి. నేను మొక్కలకి నీరు పెట్టలేక చాలా ఇబ్బంది పడుతున్నాను. పైగా పెద్ద ఆర్డర్ మాధవి. వాళ్ళకి మొక్కలు పంపాలి. ఇంటి పనులన్నీ తర్వాత చేసుకోవచ్చు మాధవి. ముందు నర్సరీకి రా. మాధవి అత్త కాంతం దగ్గరికి వెళ్తుంది. అత్తమ్మా, ఇంటి పనులన్నీ అయిపోయాయి. నేను నర్సరీకి వెళ్తున్నా. ఆయన ఫోన్ చేశారు. అక్కడ మొక్కలకి నీరు పెట్టాలి. ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు? నేను దేవుడికి పూజ చేసుకోవాలి. ఇవాళ కొత్త నవ్వు నోచుకుంటున్నాను. ఇల్లంతా శుభ్రం చేయాలి, కడగాలి. ఇలా మాధవిని ఎప్పుడూ సూటిపోటి మాటలతో బాధ పెడుతూ ఇంటి చాకిరితో పాటు నర్సరీ చాకిరి కూడా మాధవితో చేయిస్తుంది అత్త కాంతం. ఇలా చాలా రోజులు వెళ్తూ ఉండగా ఒకానొక రోజు గణేషు మాధవికి ఫోన్ చేసి, అమ్మకి ఫోన్ ఇవ్వు, నేను మాట్లాడతాను అని అనగానే మాధవి అత్త కాంతానికి ఫోన్ ఇచ్చింది. అమ్మా, ఈరోజు మాధవి పుట్టినరోజమ్మా. ఇవాళైనా మాధవిని నర్సరీకి పంపమ్మా. కావాలంటే నేను వచ్చి తీసుకెళ్తాను. ఇవాళ కొత్త నోము నోచుకుంటున్నాను. ఇల్లంతా శుభ్రం చేయాలి, కడగాలి. తర్వాత వస్తుందిలే అని ఇలా కోపంగా కొడుకుతో మాట్లాడి ఫోన్ పెట్టేసింది కాంతం. చంద్రకాంతం మాత్రం కోడలు మీద పంతంతో ఆ రోజు నర్సరీకే పంపించదు. ఏదో ఒక పని చెప్తూ చేయిస్తూనే ఉంది. మాధవి కోసం నర్సరీలో ఎదురు చూస్తున్నటువంటి గణేష్కు అమ్మ మాట్లాడే మాటలు తనకు చాలా నిరాశను కలిగించింది. అసలు విషయమేంటో తెలుసుకుందామని మాధవికి మళ్ళీ ఫోన్ చేశాడు గణేషు. మాధవి,
ఏంటి నువ్వు అసలు ఇంకా రాలేదు? నేను ఈరోజు నర్సరీకి రాలేకపోయానండి. అత్తయ్య పని మీద పని ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారు. అమ్మకి అసలు విషయం చెప్పి వచ్చే మాధవి అని ఫోన్ పెట్టేశాడు గణేషు. కాసేపు నర్సరీ దగ్గర చూసి చూసి విసుగు చెంది మాధవి రాకపోయేసరికి చివరికి గణేషే ఒక సర్ప్రైజ్ గిఫ్టును తీసుకొచ్చి మాధవి చేతిలో పెడతాడు. ఆ గిఫ్టును చూసిన మాధవి ఆనందం రెట్టింపవుతుంది. అబ్బా, తులసి మొక్క! ఉదయాన్నే తులసి మొక్కకి దండం పెట్టుకుని తులసి నీళ్లు తాగితే చాలా ఆరోగ్యం. కానీ అత్తయ్య నన్ను దండం పెట్టుకునేవరుగా. అది కాదు మాధవి, నువ్వు అమ్మకన్నా ముందుగాలే లేస్తావుగా. అమ్మ నిద్రలో నుంచి లేవకముందే నువ్వు దండం పెట్టుకో అని గణేష్ అనగానే గణేష్ అన్న మాటలకు మాధవి చాలా ఆనందపడుతుంది. అత్తగారు లేచేసరికి ఉదయాన్నే తులసికి భక్తి శ్రద్ధలతో దండం పెట్టుకుంటుంది, నీళ్లు పోస్తుంది. తులసి మొక్క రక్షణను చాలా జాగ్రత్తగా దగ్గరుండి చూసుకుంటుంది కోడలు మాధవి. ఒకరోజు చంద్రకాంతం అది చూసి, ఏదో మొక్కకి దండం పెట్టినంత మాత్రాన ఏమైపోతుంది అని అక్కడి నుంచి మూతీర్చుకుంటూ వెళ్ళిపోతుంది కాంతం. కానీ మాధవి మాత్రం ప్రతిరోజు క్రమం తప్పకుండా తులసి ఆలనా పాలన చూసుకుంటూ భక్తి శ్రద్ధలతో వేడుకుంటూ చక్కగా ఆరాధిస్తుంది. ఒకరోజు మాధవి తులసి మొక్కకు దండం పెట్టుకుంటుంటే, అమ్మా మాధవి, నేనమ్మా తులసిమాతను. నువ్వు చాలా భక్తితో నాకు మొక్కుతున్నావు. నీకున్న కష్టాలన్నీ తీరిపోతాయి. నాతో ఎవరబ్బా మాట్లాడారు? ఇక్కడెవరూ లేరు కదా? అని అనుకుని కళ్ళు తెరిచి చుట్టూరా చూస్తుంది. కానీ అక్కడ మాధవికి ఎవరూ కనిపించకపోయేసరికి తన భ్రమ అనుకుని మళ్ళీ కళ్ళు మూసుకుని మనసారా తులసిమాతకు దండం పెట్టుకుంటుంది. అలా కళ్ళు మూసుకున్న మాధవికి మళ్ళీ అశరీరవాణి వినిపించింది. అమ్మా మాధవి, భయపడకు తల్లి. నేను తులసిమాతను. మీ అత్తగారు భక్తి లేకుండా గొప్ప కోసం పూజలు చేస్తోంది. నువ్వు భక్తితో దండం పెట్టుకుంటున్నావు. నేను నీకు ఒక వరమిస్తున్నాను. మీ అత్తగారి వల్ల నీకు ప్రమాదం ఉంది. ఆ ప్రమాదం నువ్వు గ్రహించి తప్పించుకునే వరం ఇస్తున్నాను. నీకు అదృష్టం కూడా కలిసి వస్తుంది. మాధవి అయోమయంలో అటూ ఇటూ చూసి తులసి మొక్క వైపు చూస్తుంది. తులసిమాత ఆశీస్సులు ఇవ్వడం గ్రహిస్తుంది మాధవి. ముందు భయపడుతుంది, కానీ నా కష్టాలకు ఆ భగవంతుడు దయతలిచాడు అని ఎంతో సంతోషపడుతుంది. కానీ అత్త కాంతం మాత్రం, నేను చాలా భక్తురాల్ని. నా నోములు అది నోస్తుందా ఏంటి? ఇవాళ గణేషు ఊరెళ్తాడు. దీనికి ఏ రోగమూ రాదు. దీనికి ఏ నడుమో విరగ్గొట్టి పెట్టాలి. దీనివల్ల పైసా ఉపయోగం లేదు నాకు. ఏదో ఒకటి తెప్పించి డబ్బున్న కోడల్ని తెచ్చుకోవాలి. వీడు ఊరెళ్ళగానే పథకం గట్టిగానే వెయ్యాలి అని అనుకుంటుంది కాంతం. మాధవి, ఓసే మాధవి, ఏం చేస్తున్నావే? ఏంటత్తయ్య అరిచారు? ఇంక మీరు నాకు ఏ అన్యాయం చేద్దామన్నా కుదరదత్తయ్యా. మీ పప్పులిక్క ఉడకవు. మాధవి మాటలకు అత్తగారు షాక్ అవుతారు. ఏంటి అలా మాట్లాడుతున్నావు? నోరు లేస్తోంది. దెయ్యం పట్టిందా? నీకు దెయ్యాన్ని నేను వదిలిస్తా ఉండు. అయినా ఏంటే, నువ్వు నూనెలో జారిపడలేదా? అంటూ వంటింట్లోకి వెళ్లి పెనం మీద అట్లకడ కాల్చి వస్తుండగా కోడలు జారిపడాలని పోసిన నూనెలో తనే కాలేసి జారిపడింది అత్త కాంతం. అయ్యయ్యో అత్తయ్య, మీరే పడ్డారా? మనం ఒకరికి చెడు చేద్దామనుకుంటే ఆ దేవుడు వాళ్లకే తిప్పికొడతాడత్తయ్యా. మంచికి పూజ చేయాలి కాని చెడుకి కాదు అంటూ అత్తగారిని మంచం మీద పడుకోబెట్టింది. ఈలోపు మామయ్య శేషగిరి, భర్త గణేషు అక్కడికి వచ్చారు. మామయ్య శేషగిరి మాట్లాడుతూ మాధవితో, అమ్మా మాధవి, నువ్వు అదృష్టవంతురాలివనే చెప్పాలి. చూడమ్మా మాధవి, నీకు రావాల్సిన ఆస్తి ధర్మంగా నీ చేతికందింది. మొత్తానికి నెగ్గావు తల్లి. ఇదిగో అంటూ కోర్టు నుంచి వచ్చినటువంటి పట్టా కాగితాలను కోడలు మాధవి చేతిలో పెట్టాడు మామయ్య శేషగిరి. శేషగిరి ఇచ్చిన పట్టా కాగితాలను తీసుకుంటూ మాధవి ఎంతో ఆనందపడుతూ, అవునా మావయ్య, ఆస్తివాట నాకు దక్కిందా? అంతా మీ దయ వల్లే మావయ్య. ఎన్నాళ్ల నుంచో రావాల్సింది, ఇప్పటికొచ్చింది అంటూ చాలా సంతోషించింది మాధవి. తన కష్టాలన్నీ తీరిపోయాయి అని మనసులో పొంగిపోతుంది. ఆస్తి మాధవి చేతికి అందగానే కాంతం మాటలే మారిపోయాయి. హా,
ఆస్తొచ్చిందా? అమ్మా మాధవి, ఇలా రా అమ్మా, నా పక్కన కూర్చో. ఎంతసేపటి నుంచి అలా నుంచుంటా చెప్పు? కాళ్ళు నొప్పులు పడతాయి. రా అమ్మా. ఏంటో, ఇలా రా. అమ్మా, నా పక్కన కూర్చో. దా తల్లి. హా. వద్దులే అమ్మా. మాధవి ఇప్పటి వరకు నీతో పడిన కష్టాలు చాలమ్మా. నీతో మాధవి వేగలేదమ్మా. ఇంకంతేకాదు, మాధవికి నీతో కష్టాలు పడే అవసరమే లేదమ్మా. నువ్వొక్కదానివే ఈ ఆస్తినంతా అనుభవించమ్మా. ఇక నుంచి మాధవి నేను వేరే ఇల్లు తీసుకుని ఉంటామమ్మా. వద్దండి, నాకు అత్తయ్యలా డబ్బాస అస్సలు లేదు. డబ్బుంటే ఒకలాగా, లేకపోతే ఒకలాగా ప్రవర్తించడం రాదు. మావయ్య వల్లనే నాకు రావాల్సిన ఆస్తి నాకు దక్కింది. నేనిక్కడే ఉంటాను. పైగా అత్తయ్య మనసు మారింది. నాకదే చాలు. కోడలి మాటలు విన్న కాంతం ఒకంత బాధపడింది. పశ్చాత్తాపంతో కుమిలిపోసాగింది. ఇక ఆ రోజు నుంచి కాంతం ఇంటి పెత్తనాన్నంతా కోడలు మాధవి చేతిలో పెట్టేసింది. అయితే ఇంత సహాయం చేసిన తులసిని మాత్రం కోడలు మాధవి మర్చిపోలేదు. చూశారు కదూ, మన మనసు మంచిదైతే మనకు అన్నీ మంచే జరుగుతాయి. అలాగే ఒకరికి కీడు చేయాలని చూస్తే అది మనకే తిరిగి కొడుతుందని అత్త చంద్రకాంతం ప్రవర్తన మనకు ఈ కథలో చెప్పకనే చెబుతుంది. చూశారు కదూ, ఇదండి అత్తా కోడళ్ళు తులసికోట కథ. వచ్చేవారం మరొక కొత్త కథతో మళ్ళీ మీ ముందుంటుంది మన కార్టూన్ టాకీస్. అన్నట్టు మన కార్టూన్ టాకీస్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదూ? చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని కూడా కొట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.